హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. ఇంట్లోనే కొత్తిమీరని ఎలా పెంచాలి, అలాగే కుండీలో అయినా నేలపైన అయినా చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ధనియాలను ఒక 1 అవర్ కొంచెం ఎండలో ఎండబెట్టాక చూడండి, నేను ఇలా బ్రేక్ చేశాను. ధనియాలను అయితే చూడండి, ఇలా ఈ టైప్లో బ్రేక్ కావాలి. నేను ఒక పేపర్ పైన వేసేసి మనం చపాతీ చేస్తాం కదా, దాంతో అనేసాను. మనం చేత్తో కూడా అనొచ్చు, బట్ ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా అయ్యాక హాఫ్ కావాలి. హాఫ్ అయ్యాక వీడియోలో చూపించా కదా, ఆ విధంగా అయ్యాక నేను కుండీలో అయితే మట్టిని వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను క్లిప్తో, అంటే మనం డ్రెస్సెస్ ఆరేసే క్లిప్తో అయితే ఇప్పుడు ఇట్లా మామూలుగా చేశాను. మనం చేతితో కూడా చేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసేసేయండి. చేశాక ఇప్పుడు మనం హాఫ్ చేసిన ధనియాలను ఇప్పుడు నేను వేస్తున్నా చూడండి, ఇలా వేసేసేయాలి. మీకు హాఫ్ అయినవి కూడా మీకు కనిపిస్తున్నాయి ధనియాలు. ఇలా వేశాక మనం ఇంకొకటి ఏంటంటే, ధనియాలకి అంటే మొలకెత్తడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. నేను మొలకెత్తి మా ఇంట్లో ఎలా అయ్యాయో కూడా ఒక 10 డేస్వి ఆ ప్లాంట్స్ కూడా చూపిస్తాను. ఇలా వేసేసేయాలి కుండీలో మొత్తం. వేసేసాక ఇప్పుడు నేను పైన కూడా మట్టిని కప్పుతున్నాను. మరీ ఎక్కువ కప్పొద్దు, ఎందుకంటే అవి స్ప్రౌట్స్ బయటికి రావడానికి ఆ మట్టినంతా అంటే లేపలేవు. సో కొంచెం వేసుకోవాలి, ఒక 2 పొరలు లాగా వేసేసుకోండి. చూడండి, నేను మట్టిని వేస్తున్నా, అవి కొంచెం లోపలికి వెళ్ళేలాగా, అంటే ఒక 2 పొరల్లాగా నేను వేసేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకండి, మరీ తక్కువ కూడా వేయొద్దు, ఎందుకంటే వాటర్ వేస్తే పైకి వచ్చేస్తాయి. నేను చూపిస్తాను, వీడియోలో చూపించిన విధంగా వేసేసేయండి. మెల్లిమెల్లిగా ప్రతి సీడ్కి అంటే అది లోపలికి పోయేలాగా వేస్తూ ఉండాలి మట్టిని. ఇప్పుడు మామూలుగా ఈ జూలై వర్షాకాలం కాబట్టి మంచిగా నీట్గా వస్తుంది. ఇదైనా పాలకూర అయినా మెంతులైనా అవి నేను మెంతులు కూడా తర్వాత వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో అయితే చూడండి, వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చూడండి, నేను ఎలా వేసానో కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే మెల్లిమెల్లిగా వేయాలి కదా. మళ్ళీ ఎక్కువ అయిపోతే అవి బయటికి రావడానికి కూడా టైం పడుతుంది ధనియాలు. ఇంకొకటి ఏంటంటే వాటర్, చూడండి నేను వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. మనకు ధనియాలు అయితే అస్సలు కనిపించడం లేదు. ఇప్పుడు కొన్ని వాటర్ చల్లేసుకోండి. చూడండి, నేను చేతితో ఎలా చల్లుతున్నానో, మరీ ఎక్కువ చల్లొద్దు. వాటర్ కూడా ఇలా వాటర్ డైలీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా రోజు ఒకసారి వాటర్ చల్లండి. మరీ వర్షంలో కూడా ఎక్కువ తడవనియొద్దు. ఇలా ఇన్ని వాటర్ అయితే సరిపోతుంది. నేను సండే పెట్టాను, మళ్ళీ సండేకి నా దగ్గర అయితే ఇలా వచ్చేసాయి. నేనైతే షాక్ అయ్యాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, నేను డైలీ మార్నింగ్ వాటర్ వేస్తాను. చూడండి, నాకైతే ఇంత వచ్చాయి. మళ్ళీ నేను కొత్తిమీర వచ్చాక కూడా మీకు వీడియో పెడతాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.